కేంద్ర ప్రభుత్వం ఇవాళ పీవీ కుటుంబ సభ్యులకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. పీవీ మరణానంతరం ప్రకటించిన ఈ అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకనున్నారు. మంథని నియోజకవర్గం నుంచి రాజకీయ అడుగులు వేసిన పీవీ 1957లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి పొందిన పీవీ 9 ఏళ్ల పాటు న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియామకమైన పీవీ నరసింహారావు 2 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 3 సార్లు వరుసగా ఎంపీగా గెలుపొంది కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి 5 లక్షల మెజారిటీతో విజయం సాధించిన పీవీ గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఆ ఏడాదే ప్రధానిగా పీవీ పదవిని అలంకరించారు. 1966 నుంచి దేశంలో ఆర్థిక సంస్కరణల కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో 1990 నాటికి పరిస్థితి దుర్భరంగా మారింది. దాన్ని చక్కదిద్దేందుకు టన్నుల కొద్దీ బంగారం తాకట్టు పెట్టి కోట్ల డాలర్ల రుణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన పీవీ కుంటుపడుతున్న ఎకానమీకి తిరిగి పట్టలెక్కించారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు పీవీ.